భగవద్బంధువులారా నమస్తే. తన అదృష్టానికి మురిసిపోతూ కంసుని పంపున వ్రేపల్లెకు చేరిన అక్రూరుడు బలరామకృష్ణులను చూచి భక్తిచే పరవశంతో వారి పాదాలకు నమస్కరించాడు. శ్రీకృష్ణుడు అక్రూరుని కౌగులించుకొని ఒక మంచం పైన కూర్చుండజేసి ఇలా అన్నాడు: శుభమే నీకు, ప్రమోదమే సఖులకు, చుట్టాలకు క్షేమమే, అభయంబే ప్రజకెల్లా, గోత్రజులకు ఆత్మానందమే. మామముక్త భయుండే వసుదేవదేవకులు తత్కారాగృహం బంధు మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై. అక్రూరా, నీకు కుశలమే కదా? మన స్నేహితులందరూ సంతోషంగా ఉన్నారా? బంధువర్గమంతా క్షేమమే కదా? మధురానగర ప్రజలంతా భయం లేకుండా ఉన్నారు కదా? మన వంశం వారంతా సంతోషమేనా? మా మేనమామ కంసుడు భయం లేకుండా ఉన్నాడు కదా? నన్ను కన్న కారణంగా చెరసాలలో బంధితులైన దేవకీ వసుదేవులు ఊపిరితో జీవించి ఉన్నారు కదా? మీ రాకకు కారణమేమిటో చెప్పమని అడిగాడు కృష్ణుడు. అప్పుడు అక్రూరుడు మధురలో జరిగిన విషయాలన్నీ చెప్పి, ధనుర్యాగమనే నెపంతో మిమ్మల్ని పిలుచుకురమ్మని నన్ను పంపాడు అని చెప్పాడు. ఆ మాటలకు రామకృష్ణులు నవ్వి తన వారందరినీ మధురా నగరానికి బయలుదేరుటకు సన్నద్ధం చేయడాన్ని ఆజ్ఞాపించాడు. ఇలా కృష్ణయ్యను మధురకు తోడుకొని పోవుటకు అక్రూరుడు వచ్చిన సంగతి తెలుసుకున్న గోపికలు గుంపులుగా చేరి ఇలా అనుకుంటున్నారు: అక్రూరుండని పేరు పెట్టుకుని నేడ స్పన్మనో వల్లభం చక్రిన్, మా కడబాపి కొల్చు అరుగం చర్చించి తెంచినాడక్రూరుండట. క్రూరుడీతడు నిజంబ క్రూరుడౌనేని, నిర్వక్రత్వంబున కృష్ణుబెట్టి తన త్రోవంబోవ విచారింపడే. అక్రూరుడని పేరు పెట్టుకుని వచ్చి ఈ క్రూరాత్ముడు నేడు మా హృదయేశుడైన శక్రిని మా చెంత ఉండనీయక తనతో మధురానగరానికి తీసుకొని పోవటకు పథకం వేసి వచ్చాడు. ఇతడు క్రూరాత్ముడు. అక్రూరుడే అయితే ఈ కుటిల బుద్ధి మాని కన్నయ్యను ఇక్కడే ఉంచి తన దారిని తాను వెళ్ళాలి అని అనుకునేవాడు కదా. మిత్రులారా నమస్తే. దయచేసి పోస్ట్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.